హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. ముందుగా మామిడికాయని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ కోసుకోవాలి, లేదంటే కోరుకోవాలండి. ఇదిగోండి, మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొబ్బరిని కూడా తురుముకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. వేరుశనగుళ్ళని వేయించుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుందండి, అలాగే టిఫిన్లో కూడా బాగుంటుందండి. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించాక ఒక దాకా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేయించుకోవాలండి. ఈ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు చిటిపెట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.